మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనము. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచుచున్న వానిని నేనిక్కడే చూచితిని గదా అని అనుకొనెను. ఇక్కడ హాగరు తనతో మాట్లాడిన దేవునికి చూచుచున్న దేవుడు నీవే అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ హాగరు ఆమె ఏ స్థితిలో ఉందంటే ఆమె అరణ్య మార్గంలో వెళుచుంది, మరియు ఆమె యొద్దకు నీరు లేకుండా ఉంది, మరియు ఆమె తన గృహం నుండి పారిపోయి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది. అలాంటి సందర్భంలో దేవుని యొక్క దూత శారా దాసివైన హాగరు, నీవెక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అప్పుడు హాగరు చెప్తుంది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోచున్నాను, అయితే నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదని చెప్పినట్లుగా వాక్యంలో మనం ధ్యానిస్తుంటున్నాం. ఈ సందర్భంలో హాగరు కృంగిపోయిన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అధైర్యపడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఏమీ దిక్కు తోచలేనటువంటి స్థితిలో, ఒక లక్ష్యం అనేది, ఒక గురి అనేది లేకుండా తిరుగుచూ ఉన్న సందర్భంలో హాగరుని దేవుడు చూశాడు. తన కన్నులతో దేవుడు చూశాడు. తన కన్నులను, దేవుని యొక్క కన్నులు హాగర్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. అందుకే హాగరు దేవునికి చెప్పింది, నా దేవునికి ఒక పేరు పెడుతుంది, నన్ను చూచున్న దేవుడు అని చెప్పి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమ్యం లేని పరిస్థితుల్లో, గురి లేని పరిస్థితుల్లో, లక్ష్యం లేనటువంటి పరిస్థితుల్లో, ఎటు గమ్యము తోచని, మార్గము తోచని స్థితిలో, నీరు లేకుండా అరణ్యములో, ఆహారం లేకుండా, నీరు లేకుండా అల్లాడిపోయే పరిస్థితిలో మనం ఉండవచ్చు. అనేక మంది మీరైనా ఉండొచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే దేవుడు కన్నులంట, ఆయన కన్నులు జ్ఞాపం చేసుకుంటున్నాయంట, ఆయన చూస్తున్నాడంట హాగరు పరిస్థితులన్నిటినీ. నిశ్చయముగా హాగరు పరిస్థితులను చూచిన దేవుడు ప్రతి ఒక్కరి పరిస్థితులను ఆయన చూచుచున్న దేవుడు. నిశ్చయముగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన చూసి మార్గాన్ని సరళం చేస్తాడు. ఎటు వెళ్ళాలో, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికి ఆయన తీసుకుని వెళ్తాడు. నిశ్చయముగా హాగరుని చూచున్న దేవుడు ప్రతి ఒక్కరిని చూచునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం నాయన. మీరు మాతో మాట్లాడారు నాయన. చూచున్న దేవుడవు నీవే అని ప్రభా హాగరు మిమ్మల్ని గూర్చి ప్రభా మాట్లాడింది నాయన. గమ్యం లేని స్థితిలో, అయ్యా తాగడానికి నీళ్లు లేని స్థితిలో, అరణ్య మార్గంలో, గురి లేని, లక్ష్యం లేని స్థితిగతుల మధ్యలో పారిపోయే ఒక స్థితిలో ఉన్నప్పుడు హాగర్ని నువ్వు చూచావు నాయన. అయ్యా, మీ ప్రజలు అయినా మేము ఏ స్థితిలో ఉన్నావో నువ్వు చూచున్న దేవుడు, హాగరికి మార్గాన్ని కలుగు చేసిన దేవుడు. అయ్యా, లక్ష్యం లేని, గురి లేని తరుణాన్ని గురిని కలుగు చేసిన దేవుడు ప్రభా. అయ్యా, మీ ప్రజలు కూడా ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ శ్రమల్లో ఉన్నా చూచున్న దేవుడిగా మీరు చూచి ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించి అటు దిశగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.